నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా ప్రస్తుతం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు అర్హుల జాబితాలు సిద్ధం చేసింది మొదట వాటిని జారీ చేసేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది తెలంగాణ ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది దాంతో ఆ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది కాగా ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది దాంతో ఈ జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే ఈ అప్లికేషన్లను అన్నింటినీ పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి అప్పుడు అందులో నుంచి అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది అందుకే ముందుగా తయారు చేసిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు
ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో సుధాకర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాలకు శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తర్వాత ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం తర్వాత మాత్రం రేషన్ కార్డు మీద మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరగవచ్చు. గత కొన్ని నెలలుగా రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు అంటే నూతన వధువులకు రేషన్ కార్డు లేకపోవడము, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మార్పిడి కోసం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు ద్వారా మాత్రం వీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం తర్వాత మాత్రము ఈ సమస్య లేకుండా ఈ రేషన్ కార్డుకు ఒక సమస్య లేకుండా చేయడం కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి నూతన రేషన్ కార్డులు ఇవ్వడం కోసం వాళ్ళు ముందుకు వచ్చిన కోసం దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఇచ్చిన మరుసటి రోజు ఎలక్షన్ పోరాడడం ద్వారా మాత్రము కొన్ని రోజులు మాత్రం సర్వర్ డౌన్ కావడం జరిగింది. ఎంతో మంది రేషన్ కార్డు కోసము మీ సేవా సెంటర్ పరుగులు చేసిన నేపథ్యంలో మాత్రము ఆ సర్వర్ డౌన్ ఉండడం మాత్రం సుమారు 4-5 మాత్రము మీ సేవకు వెళ్ళడం తీయడం జరిగింది. దాని తర్వాత ప్రధానంగా అంటే ఇక్కడ ఎలక్షన్స్ కోడ్ ఉన్న నేపథ్యంలో మాత్రము ఆ 4 రోజులు మాత్రం ఈ సర్వర్ డౌన్ ఉండడం మాత్రము ఈ రేషన్ కార్డు సమస్య ప్రత్యేకంగా ప్రజాకుంటారు. దాని తర్వాత మాత్రం రేషన్ కార్డు అంటే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో మాత్రం రేషన్ కార్డు కోసం వెళ్ళి వాళ్ళు మాత్రం మొత్తం అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా నూతన రేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఒకటి చూసుకోవచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా మాత్రము ఈ సర్వర్ ప్రక్రియ అనేది చాలా నెలకొంది. కాబట్టి ఆ మీ సేవా కేంద్రాలకు ఎవరు రేషన్ కార్డు ప్రక్రియ కోసం వెళ్తున్నారో వారు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్న విషయాలు బయటకు వస్తూనే ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏముందంటే ఎవరికి ఏ సమస్య ఖచ్చితంగా మీ సేవా సెంటర్లో గెలిచి అందులో కొన్ని యాప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు ఏ మార్పు దాని పేరు మార్పిడి కావాలా లేదా కొత్త మనుషులు దానిలో చేర్చాలా అనే విధంగా చాలా సంబూతుంది. దాని విధంగా ముందుకెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కొన్ని మీ సేవా సెంటర్ ఆ సర్వాధార పాలన ఉందా లేకపోతే ఇదే కాలకు సంబంధించి ప్రకారం రూపాయలు తెలియదు. కానీ ఏదైనా దీనికి కరెక్ట్ కావాల్సిన తీర్చిస్తా మాత్రం కొన్ని సర్వాలను మాత్రం తీసుకోవడానికి మాత్రం రేషన్ ప్రక్రియ కోసం ఇలా మాత్రం బాధ్యత చెప్పడానికి వస్తున్నారు. అయితే సుధాకర్, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా భారీ సంఖ్యలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఏదైతే మొన్న ప్రజాపాలన దరఖాస్తులో కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కాకుండా మళ్ళీ మీ సేవలో కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇటీవీ మళ్ళీ ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మీ సేవలో కూడా అప్లై చేసుకుంటున్నారు. దీనిపైన అవగాహన కల్పించాలని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు, ఒకవేళ ఏ ప్రాతిపదికన సర్వే చేసి ఈ రేషన్ కార్డుకు సంబంధించి అర్హులు ఎవరు అనేది నిర్ధారించే అవకాశం ఉంది సుధాకర్? ఒకటే ప్రజాపాలన భాగంగా ప్రతి గ్రామంలో వచ్చేసి అధికారులు రావడము పరీక్షించడం జరిగింది. దీంట్లో వచ్చిన ఆ గ్రామం చిన్న వ్యక్తులు ఎవరికి ఏం కావాలి, కొంతమంది ఇంద్రమహిళ అని చెప్పి కొంతమందికి కరెంట్ విద్యుత్ మీద మరి కొంతమంది వచ్చేసి ఇదే రేషన్ కార్డు కావాలని అప్లై చేస్తుంది. ఇంత చేసిన తర్వాత కూడా అది సంబంధం లేదు, అవి కొన్ని మిస్ అయ్యాయి. అది కాకపోతే ఈసారి ఖచ్చితంగా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్ తీసుకోండి అని చెప్పి రాష్ట్ర చెప్పిన తర్వాత ప్రజల్లో మనం ఒక ఉత్కంఠ నిలబడచ్చు. అంటే గ్రామానికి మొత్తానికి వచ్చేసి అధికారులు సర్వే చేయడము, ఆ సర్వే చేసిన రిజల్ట్స్ ఏమాయి ఆ నివేదిక ఎదిపోయింది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా రెండుగా ఉండాలని చెప్పడం ద్వారా చాలా మంది నిరుపేదలు ఆ రోజు కూలికి వెళ్ళి వస్తేనే వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళందరూ ఆ రోజు తను మొత్తం ఆపుకొని ఇంట్లో ఉండడం. ఎంత సర్వే చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన నివేదిక ఎటు వెళ్ళడం మాత్రం ప్రజలకు ఆగ్రహం చేస్తున్నాం. సో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము నిరుపేదలకు రేషన్ కార్డు జారీ చేయడం అది శుభకరమే. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు, వారికి ఈ కాంగ్రెస్ హయాంలో రావడం అనేది శుభశకరం అనుకోవచ్చు. కానీ ఈ సర్వే చేసిన తర్వాత సర్వేలో ఉన్న రిపోర్ట్స్ ఏమైతే మాత్రం ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. మరికొంతమంది ఈ సేవా సెంటర్కి వెళ్ళేసి మీకు ఏం కావాలో పేర్ల మార్పిడినా లేకపోతే నూతన వ్యక్తుల్లో దాన్ని జాయిన్ చేయడానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు రేషన్ కార్డుకి వస్తే మాత్రం ఈ సేవా సెంటర్కి వెళ్తుంది. కానీ కొన్ని ఈ సేవా సెంటర్ మాత్రం ఇదే అర్థంగా తీసుకొని ఒక ఇప్పటికైనా రేషన్ కార్డు సంబంధించిన ప్రక్రియ ఎవరి చేతిలో ఒక నిశ్చయ సెంటర్ దగ్గర వాళ్ళు ఈ అక్రమంగా కండక్ట్ తీసుకోవడం ప్రజలు చెప్తున్నారు. ఏదైనా ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ కావాలని చెప్పి ఆశతో ఉన్న నిరుపేద కళ మాత్రం నెరవేర్చాలనుకోవచ్చు. అయితే సుధాకర్, ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాము, ఇస్తాము, ఇవ్వండి అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరి అర్హత ఎవరికి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తారు? గతంలో వారి ఆదాయం ఎంత ఉండాలి, వారికి ఉండేటువంటి అర్హతలు ఏంటి, ఏమన్నా నిబంధనలు ఏమన్నా పెట్టిందా? ఈ అర్హత ఉన్న వారికి ఇస్తామని చెప్పి ఏమన్నా ఇప్పుడు రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా నిబంధనలు పెట్టిందా?
ఓకే ఓకే రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా ప్రస్తుతం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు అర్హుల జాబితాలను సిద్ధం చేసింది. మొదట వాటిని జారీ చేసేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇక తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. తెలంగాణ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఆ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. కాగా ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఈ జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అప్లికేషన్లను అన్నింటినీ పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి అప్పుడు అందులో నుంచి అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ముందుగా తయారు చేసిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలకైతే ఒక ఖచ్చితమైన శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అర్హులైన వారికి మొదటగా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోని జిల్లాల్లోనైతే ముఖ్యంగా రేషన్ కార్డులు త్వరితగతిన పూర్తి చేయాలి, మంజూరు చేయాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక దీని ద్వారా నిజమైన అర్హులు ఎవరు అని చెప్పి సర్వే చేసి వారికి ఆ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పని అయితే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపైన సీఎం కూడా అధికారులతో సమీక్షించి ఆ యొక్క రేషన్ కార్డుల కొత్త డిజైన్లను కూడా పరిశీలించినట్టుగా నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగినటువంటి పౌర సరఫరాల శాఖ అలాగే ఇతర శాఖలతో కూడా అధికారులతో అయితే ఆయన సమీక్ష చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగానైతే రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు చేయాలంటూ కూడా ఆయన తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో జనవరి 26న లాంఛనంగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీ సేవలు కూడా ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలంటూ కూడా ఏదైతే జారీ చేశారో దాన్ని బట్టి ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ మీ సేవలు
అప్లై చేసుకోవడంతో దీనిపైన ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి మళ్ళీ అప్లై చేయకుండా అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఎందుకంటే ఈ రకంగా ఒకే వ్యక్తి 2 సార్లు అప్లై చేసుకోవడం వల్ల దీన్ని వెరిఫై చేసుకోవడానికి కూడా కొంచెం సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఒక లిస్టు సిద్ధం చేశారు, వాళ్ళకి ముందుగా ఎన్నికలు కూడా అమల్లో లేనటువంటి జిల్లాలకు మాత్రం ఈ యొక్క రేషన్ కార్డులు ఇష్యూ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా 11 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు దాదాపు 11-12 సంవత్సరాల తర్వాత అయితే ఒక మంచి శుభవార్తలాగా వచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక మరి దీనికి నిబంధనలు ఏం పెట్టారు, అర్హత ఎంత పెట్టారు, ఆదాయ ప్రమాణాలు ఏం పెట్టారు, ఉద్యోగాలు ఏ రకమైన ఉద్యోగాలు చేస్తే పెట్టారు, పర్మనెంట్ ఎంప్లాయీసా లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీసా, ఈ రకంగా ఎన్నికలు చేసిన నిబంధనలు ఏమున్నాయని మాత్రం మనకు అధికారులు సర్వే చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శుభవార్త చెప్పినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.